బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. కాల్ 9100455505. మిత్రులారా, రాజానం గురుం అని చెప్పుకుంటూ వచ్చి రిక్తహస్తేన నోపేయాత్, వెళ్ళవద్దురా, ఉత్త చేతులతోటి వెళ్ళకండి. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాగే దేవాలయం వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళవద్దు. అంటే అర్థం తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులంటే ఆయన కదా కానుకలు పట్టుకెళ్ళమని కాదు. కానుక లేనివాడు ఏం చేస్తాడంటే రాజును సేవించాలంటేను పద్ధతి ఏమిటి తెలుసురా? శిరస్సు వంచి అభివందనం చేస్తూ వెళ్ళు. ఇది అక్కడ, ఇది కూడా మహాభారతంలో 2-3 ఘట్టాలు అందంగా చెప్పారు. అంటే రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు నీకు వినయం ఉన్నది, ఆయనకి సేవకుణ్ణి అనే భావన ఉంది, చూచారా? ఆ భావన ఉన్నప్పుడు నీకు తెలియకుండానే చేతులు 2 దగ్గరకు వస్తాయి. ఆఖరికి హనుమంతుడు కూడా సన్యాసి వేషం ధరించి రాముడి దగ్గరకు వచ్చి ఏమనాలండి? స్వస్తి అనాలి కదా. రాముడి దగ్గరకు వచ్చి ఎవరయ్యా మీరు అన్నట్ట. రాముడికి అర్థమైపోయింది, ఈ వచ్చినవాడు నాకు యావత్తు కాదు, నాకు నా ఆవత్తుని అర్థమైపోయింది. ఎంచేతంటే ఒక ఋషిగా, పరివ్రాజకుడిగా, సన్యాసిగా ఉంటే భగవంతుడికి, తల్లికి, గురువుకి తప్పడికి నమస్కారం చేయకూడదే. కానీ రాముణ్ణి చూడగానే విన్నాడు రాముడి గురించి. రాజైన వాడు వనవాసానికి వచ్చాడా నాయనా? నగరస్థువా వనస్థువా రాజా మహా త్వం అన్నారు మహర్షులంతా. అదే మాట అంటున్నాడు. అందుకని రాజుని చూడగానే చేతులు జోడించాడు. ఇది రాజానం నోపేయాతు. గురువు దగ్గరకు కూడా అలాగే వెళ్ళాలి. కానీ దాన్ని కొంచెం మార్చారు. ఏమని చెప్పి? ఆచార్యుడి దగ్గర వెళ్ళేటప్పుట ఆచార్యునికి ఇష్టమైనది ఏదో అది పట్టుకెళ్ళమన్నారు అక్కడ. ఎలాగంటే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ గురుమే అభిగచ్చేత్ అని ఉపనిషత్తు చెప్పి, గురువు దగ్గరికే వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉపనిషత్తు చెప్పింది సమిత్పాణి, సమిధలు చేత్తో పట్టుకుని గురువు దగ్గరికి వెళ్ళవయ్యా అంటే అర్థం ఏమిటి? గురువు దగ్గరికి సేవించడానికి వెళ్ళినట్టయితే గురువు గారు నిత్యార్చనకు ఉపయోగించే సన్నివేశాలు ఏ ఉంటాయో అవి తీసుకువెళ్ళడమే గొప్పదైనటువంటి సేవ. ఇది గురువు కోసం. దర్భలు కావచ్చు, సమిధలు కావచ్చు. వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళలోనూ ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ పాల చెంబు, పెరుగు ఏదో పట్టి, ఏం లేదని బాబు పాలకర్దాలు వచ్చేనండి అనేవారు వాళ్ళు. మరి పాల చెంబు అమ్ముకుంటే 3 రూపాయలు వస్తాయి కదరా? లేదు, పెద్దల దగ్గరికి వస్తే మర్యాదలు అన్నమాట. దీనికోసం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకొక ధైర్యం ఇవ్వడం కోసం చక్కగా పళ్ళు ఏదో పట్టికి వెళ్ళడం లేదు, హస్తముల యందు అభిమానాన్ని పెట్టుకుని ముట్టుకోగానే వాళ్ళకి స్ఫూర్తి కలగాలి, ఆర్తి తొలగాలి. అలా వెళ్ళండి. పసిపిల్లలు ఉన్న చోట చాక్లెట్లే పట్టుకెళ్ళక్కల్లా, రబ్బరు బొమ్మలే పట్టుకెళ్ళక్కల్లా. వాళ్ళని ఆదరంగా చేతికి తీసుకోవడానికి చేతులు ఇలా జాపి వెళ్ళమన్నాడు మనుస్మృతికారుడు. ఇది విశేషం. అంటే ఇప్పుడు చూడండి, రిక్తహస్తేన నోపేయాత్ అన్న చోట అర్థం ఇదన్నమాట. అలాగే దేవాలయానికి వెళుతున్నావు, పళ్ళు పెడితే కొబ్బరికాయ కొడితే సగం చెక్క నీకే వస్తుంది, అరటిపళ్ళు పట్టుకెడితే సగం నీకే వస్తాయి. ఆయన కానీ తినిస్తున్నావు నువ్వు? లేదు కదా. అక్కడికి వెళ్ళాగా ఈ చేతులు ఎలా వెళ్ళాలట?
ఇలా సర్దుకుని స్వామి నీ సేవకి ఎక్కడైనా వినియోగించాలి, నేను ఏ సేవ చేసుకుంటాను అన్న భావనతో నీవు వెళ్ళగలిగి ఉండాలి. ఇది అర్థం అక్కడ. కానీ కాలక్రమేణా అర్థాలు మార్చేసుకున్నాం మనం అంతాను. ఇది దీని వెనకాల ఉన్న రహస్యం. మరి చేస్తాం కదా అలాగా. స్వస్తి. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.